మొత్తం అందరికి మీరే కదా వండేది? వీళ్ళకి ఎక్కువ ఇష్టం సాంబారు, ముత్తంకాయ, ముద్దపప్పు. మీరు అందరికంటే మీరు ఎందుకంటే ఏది బాగా చేస్తారు? మీకే ఇష్టం? నాకా తప్పటి పప్పు, సాంబారు, పాపడ, కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఆవకాయ నంచుకుని ఇట్లా ఇష్టం అనమాట. ఇప్పుడే మీరు బయట దేశం వంటలు ఏమన్నా తిన్నారా? కేక్ తింటారు? ఎగ్ లేని కేక్ ఇష్టం అనమాట. అంటే బేకరీ నుంచి తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా చేస్తారు? ఇన్ని వంటలు చేస్తారు కదా, ఎప్పుడైనా కేక్ చేసింది? రావు. ఎందుకు రావు? నేర్చుకోలే. అంటే ఇప్పుడు నేర్పిస్తే నేర్చుకుంటారా? ఎక్కువగా మీరు ఎక్కువ ఇష్టంతో ఏం తిన్నారు అమ్మది? ఏది ఉంటుంది అప్పుడు చెప్పినట్టు వినాలి కదమ్మా. ఎక్కువ మాట్లాడలేరు కదా ఈ రోజులలో పిల్లలు మాట్లాడుతారు కానీ అప్పుడు ఎవరు మాట్లాడేది ఇట్లా నాకు నేర్పుతారు. అవునా? ఏం చెప్పిండ్రు లాస్ట్ టైం? గోవెన్లా ఏదో పెట్టి చూయించారు నాకు, ఏదో ట్రైలు, అది చెప్పడానికి రాదు. మీరే చేశారా? ఇక్కడ దారం ఉంది, ఇంకా సూర్య దారం. ఏంటిది? డోర్ మ్యాటా? డోర్ మ్యాటే, కాలం దోసుకునేది. బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు కుడతా. అవునా? ఇదేదో బాగుంది. మన అందరూ ఆంధ్ర అంట, మా మమ్మీ తెలంగాణ. మీ అమ్మ వంటలు అన్నిటికంటే ఇష్టం ఏది మీకు? న్యూ ఇయర్స్ కి మంచి స్టార్టింగ్ ఉండాలని చెప్పేసి మీతో స్టార్ట్ చేయాలని ఇక్కడికి వచ్చాం. I have worked in the Indian Air Force for 15 years. Oh. Then joined in ONGC. మీరు ఎప్పుడైనా వంటలు చేశారా? Yes. చేసేవారా? అంటే మీ అత్తమ్మ దగ్గర నుంచి కూడా వంటలు నేర్చుకున్నారా? అత్తమ్మ లేదు, ఓ మీ మాగారు నేర్పించటలా? బాగా చేసేది. చిన్నతనానే మా మదర్ వాళ్ళు చేస్తుంటే చూస్తూ నేర్చుకున్నాను. నూడిల్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నా మీ మనల్ని తింటారేమో ఎప్పుడైనా? అంత ఫ్రెండ్స్ వెంబడి వెళ్తారు కదా, దాని నుంచి మీ స్పెషాలిటీ ఇట్లా మార్క్ డిష్ ఏదైనా ఉందా ఇక్కడ ఏమైనా అంటారా? కొబ్బరితోటి కోప్తాల్లాగా చేసేది, కందగడ్డతో చేసేది, ఫంక్షన్లలో కూడా చేస్తారు ఇప్పుడు కందగడ్డతోటి. అట్లాంటివి నేర్చుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారు ఇవాళ రేపు బయట అనేది తెచ్చుకుంటున్నారని? తెలియదు, టైం దొరకక కావచ్చు, పిల్లలు పడి హడావుడి ఉంటది కదా. మరి ఎప్పుడైనా వంట చేశారా? ఆకలి వేస్తుందా? 12 అయితే ఆకలి అవుతుంది. 12 కదా. అయ్యో మీకు లేట్ చేసేస్తారా? పర్లేదా? వెల్కమ్ టు వావ్ ఏమి రుచి. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం మొదలైపోయింది. కొత్త సంవత్సరం మొదలైన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి? రెజల్యూషన్స్ రెడీ చేసుకోవడమే. నేను కూడా ఒక సూపర్ రెజల్యూషన్ తో రెడీ అయిపోయా. ఈ సంవత్సరం మొత్తం మనం వావ్ ఏమి రుచిలో కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త దేశాల ఒక ఫ్లేవర్స్, అక్కడ జనాల గురించి అని కలిసి తెలుసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇలా కొత్త రుచులు, కొత్త దేశాలు, కొత్త ఎక్స్పీరియన్సెస్తో మన ఈ సంవత్సరం స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ లాస్ట్ ఇయర్లోని తీపి జ్ఞాపకాలు, అక్కడి ఎక్స్పీరియన్స్ అన్ని మనసులో పెట్టుకుంటూ కొత్త న్యూ ఇయర్ని ఒక ఫుల్ జోష్తో స్టార్ట్ చేద్దాం. ప్రపంచంలో ఉన్న రకరకాల దేశాల ఫుడ్కి రకరకాల డిఫరెంట్ పేర్లున్న ఫుడ్కి సంబంధించిన మెమరీ మాత్రం ఒకటే. ఇన్ఫాక్ట్ ఎవరిని అడిగినా, మీకైనా నాకైనా బెస్ట్ షెఫ్ అంటే ఎవరు? అమ్మే కదా. అమ్మ దగ్గర నుంచి మనం కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేసుకుంటాం, కొత్త కొత్త డిషెస్ని తెలుసుకుంటాం. గడుస్తున్న కాలంతో అమ్మ మనకని కొత్త వంటలు చెప్తూ ఉంటే తర్వాత అమ్మ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి కొత్త కొత్త రుచుల్ని పరిచయం చేసుకుంటుంది. ఆ కొత్త రుచుల్ని ట్రై చేసి మళ్ళీ పిల్లలకే తినిపిస్తుంది. ఈ రోజు నేను అలాంటి బెస్ట్ షెఫ్స్ మధ్యలో ఉన్నాను. ఈ రోజు నేను మేడిపల్లిలో ఉన్న సాయి సురక్ష ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నాను. వీళ్ళతో పాటు మనం కలిసి కొత్త హెల్దీ డిషెస్ ని తయారు చేద్దాం, మనం టేస్ట్ చేద్దాం, వాళ్ళతో టేస్ట్ చెప్పిద్దాం. మనం ఎప్పుడు అంటాం కదా, లాస్ట్ కి వాళ్ళని పిచ్చేటట్టు చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంత రెగ్యులర్ గా మనం కేక్ ఇంట్లో ఎందుకు తయారు చేసుకోము? ఎందుకంటే ఇది మన ఇండియన్ ఫుడ్ కల్చర్ కాదు కాబట్టి. ఈ రోజు నేను మీకు చూపించే కేక్ మీరు ఇలా బర్త్డేస్ కి బయట నుంచి తెచ్చుకునే బేకరీస్ నుంచి తెచ్చుకునే కేక్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చాలా హెల్దియర్ వర్షన్ కేక్. ఈ కేక్ కి అవెన్ కూడా అవసరం లేదు. అలా ఫాస్ట్ గా తయారు చేసేసుకుందాం. ఈ కేక్ తయారు చేసుకోవడానికి నేను ఒక్కదానే కాదు, మీకు తర్వాత ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే ఇక్కడ ఎవరిని అడుగుతారు? మీరు ఎవరిని అడుగుతారు? ఇక్కడ మనకు వంటలను చేసి పెట్టేది ఎవరు కదా? అరుణమ్మ గారిని అడగాలి కదా. ఈ అరుణ గారిని అడగాలి అంటే అరుణ గారికి కూడా కేక్ చేయడం తెలియాలి కదా. సో మనం ఫస్ట్ అరుణ గారిని ట్రైన్ చేసేద్దాం. సో నెక్స్ట్ టైం మనకి ఏమైనా కేక్ కావాలి అంటే ఎవరిని అడగాలి మనం కదా? సో అరుణమ్మ గారిని పిలిచేద్దాం. అరుణమ్మ గారితో కలిసి మనం కేక్ తయారు చేద్దాం. మీరు కూడా చూడండి, మీరు కూడా టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీరు తిన్నప్పుడు అరుణ గారు ఆ కేక్ అలా ఉంటుంది, అలా చేసి పెట్టండి మీరే చెప్పాలి, అవునా? సో ఫస్ట్ అరుణమ్మ గారిని పిలిచేద్దాం. రండి అరుణమ్మ గారు. కేక్లో
ఫ్రూట్ ఫ్లేవర్ కేక్ కూడా ఉంటుంది కదా. జనరల్ గా ఫ్రూట్ పైనాపిల్ ఫ్లేవరు, వాటర్ మిలన్ ఫ్లేవరు, ఇలాంటివన్నీ ఫ్లేవర్ కేక్స్ ఉంటాయి. కానీ ఈసారి నేను కేక్ ని ఫ్రూట్ తోటే తయారు చేస్తున్నాను. ఎగ్ లేకుండా, ఎటువంటి బేకింగ్ లేకుండా, బేకరీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన వస్తువులే ఉండవు. ఇక్కడ మిమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చేటప్పుడు రకరకాల ఫ్రూట్స్ ని తీసుకుని వస్తుంటారు కదా, దాంతోటే మనం కేక్ తయారు చేసుకుందాం. ఈసారి నేను తయారు చేసుకునేటప్పుడు నా పక్కన అరుణ గారు ఉంటారు, నేను అరుణ గారు కలిసి కేక్ తయారు చేస్తాం. కేక్ నుంచోవాలి అంటే, నా ఈ బ్యూటిఫుల్ వాటర్ మిలన్ నుంచోవాలంటే ఏం చేయాలి? దీనికి బేస్ తయారు చేసుకోవాలి కదా. ఆ బేస్ని నేను ఫస్ట్ కొంచెం సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఓకే, బేస్ తీసుకుని పెట్టేసుకుందాం. కొంచెం వంకరుగుందా మన కేక్? ఓకే, బేస్ పెట్టుకుని దీన్ని తొక్క తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఆ వైట్ పార్ట్ ఒకటి ఏదైతే ఉందో అది తీసేసుకునేటట్టుగా మనం దీన్ని కట్ చేసుకుందాం. ఈ వైట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెడ్ పార్ట్ పోకుండా ముట్టి తీసేసుకుందాం. సో ఇది మన టీం వర్క్. నేను కట్ చేస్తుంటే మీరు వెంట వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏదైనా షేప్ సరిగ్గా లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది మళ్ళీ మనం షేప్ చేసుకుంటాం. సో ఉట్టి ఆ తొక్క పోయేటట్టుగానే మనం దీన్ని కట్ చేసేసుకుందాం అంతే. అమూల్ స్టీల్ డబ్బా మూతతోటి నేను కేక్ మోల్డ్ తయారు చేసుకుంటున్నాను. సో దీని మీద ఇలా పెట్టుకుని ఈ అందాజాకి నేను దీన్ని కట్ చేసుకుంటాను అనమాట. సో ఇది కూడా వేస్ట్ చేయకండి మీరు. దీంతో అయితే ఏం చేస్తారు జనరల్గా? ముక్కన కోసి తినేయచ్చు, లేకపోతే జ్యూస్ కన్నా వాడుకోవచ్చు కదా. అన్ని మిక్స్ చేసి కస్టర్డ్ తయారు చేసేసుకోండి. సో దీని షేప్ ఇలా వంకర్ టింకర్ గా ఉంది కదా, ఇలా కాకుండా ఈ పార్టీ కొంచెం తీసేస్తే ఇది ఇంకా సరిగ్గా ఇలా ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా షేప్ చేసేసుకుందాం. ఓకే, దీన్ని కూడా అంతా నీట్గా దీన్ని మనం మళ్ళీ ఫ్లిప్ చేసుకుని ఇంకో సైడ్ కూడా మళ్ళీ అలాగే మూత పెట్టుకుంటే, ఇప్పుడు ఇక్కడ వంకర్ ఉంది కదా మనకు అర్థం అయిపోయింది చూసారా, కొంచెం అన్ఈవెన్ ఉంది కదా ఇటువైపు. సో దీన్ని కూడా మనం ఇలా పెట్టుకుని ఈవెన్ చేసేసుకుందాం. దీని విప్పింగ్ క్రీమ్ అని అంటారు. ఇది ఆల్రెడీ రెడీమేడ్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది. దాన్ని జస్ట్ తీసుకోవడం, అది ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఇలా కోన్ ఆల్రెడీ దొరుకుతుంది, ఇలా పేపర్ పైపింగ్ బ్యాగ్స్ అంటారు వీటిని. ఇది రెడీమేడ్ దొరుకుతుంది, ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాను. సో మీరు నేను కలిసి ఇది ఇలా పස්සని నొక్కేసి దీన్ని మొత్తం కేక్ తయారు చేసేసుకున్నాం. ఓకే, ఒకటి మీకు ఒకటి నాకు. మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు దీనికి. ఎలాగో జస్ట్ దీన్ని ఇలా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. అలా అప్లై చేసుకుని ప్యాలెట్ నైఫ్, కొంచెం వామ్ వాటర్ అనమాట. ఎందుకంటే ఈ క్రీమ్ సరిగ్గా స్మూత్గా అప్లై అవ్వాలంటే ఈ నైఫ్ని ఇలా డిప్ చేసుకుని దీని మీద అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒకటి మీకు ఒకటి నాకు. ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేద్దాం. ఇలా నీట్గా కేక్ని ఎట్లా అప్లై చేసుకుంటామో దీన్ని కూడా అలాగా అప్లై చేసుకోవడమే. ఇది కొంచెం ట్రిక్, ఎందుకంటే వాటర్ మిలన్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, సో అది స్మూత్గా రాదనమాట. ఎస్, నీళ్ళు ఎక్కువ రాకుండా స్మూత్గా అప్లై చేసేసుకోవడమే. యా, ఇక్కడ సైడ్కి కూడా కాదు కదా, సైడ్కి కూడా వేసేసేయండి. సో ఎక్కడ మీకు క్రీమ్ అయిపోయింది అని అనిపిస్తే అక్కడ ఇంకా కొంచెం క్రీమ్ అప్లై చేసుకోవడమే. మళ్ళీ అదే, ఎవరైనా ఇలా చూస్తే లోపల వాటర్ మిలన్ ఉంది అని అనుకుంటారా? సో ఫస్ట్ ఒక్కొక్క ఫ్రూట్, మీ ఫేవరెట్ ఇందాక ఏమన్నారు? సో ఇప్పుడు నేను జ్యూస్ చేయకుండా దీని మీద డెకరేషన్ చేసుకుంటున్నాను. డెకరేషన్కి ఫస్ట్ ఒక సైడ్ కోసేసుకుంటా ఇలాగా, దీన్ని ఇంకో సైడ్ కూడా ఇలా కోసేసుకుంటున్నా. కోసుకున్న వెంటనే ఇది కూడా సేమ్ మెథడ్ లాగా ఇలా కూర్చుంది కదా. దీని తర్వాత ఇందాక మనం వాటర్ మిలన్ ఎలా కట్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే కట్ చేసేసుకుందాం. తొక్క తీసే పని లేదనమాట. సో ఇలా చేసుకోవడమే మొత్తం. మీరు కట్ చేస్తారా? ఇప్పుడు చేసేయండి. సో అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే చూపిస్తాను. అదే ఇది ఇలా తీసుకుని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, దీని ఇలా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చూడ్డానికి ఇలా రావాలన్నమాట. జనరల్గా అయితే ఈ కాంట్రాస్ట్కి లోపల ఎలాగో వైటే ఉంటుంది కాబట్టి మనకి ఈ యాపిల్ తొక్క కూడా ఇంపార్టెంటే. సో యాపిల్ తొక్క వచ్చేటట్టుగా
మనం దీన్ని పీసెస్ కట్ చేసుకుందాం. అంటే మామూలు డైసెస్ అంటే ఏం లేవు. మీరు ఆలు ఫ్రై చేసినప్పుడు ఎలా చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకుంటారో సేమ్ అదే మెథడ్ అనమాట. ఇలా తిని కొంచెం పళ్ళకి తగిలేటట్టుగా తినేటప్పుడు ఆ క్రంచ్ వచ్చేటట్టుగా నేను దీన్ని ఇలా కట్ చేసుకుంటున్నా. తర్వాత సపోజ్ మీరు పొటాటో ఫ్రై చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? చిన్న ముక్కలు కట్ చేస్తారు. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే క్రిస్పీగా ఫామ్ అవుతుంది, అంతేనా? అలా క్రిస్పీగా ఫామ్ అయ్యేటట్టుగా చిన్న చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకుంటారో సేమ్ మెథడ్ అనమాట. ఇక్కడ కూడా అలా బుజ్జి బుజ్జి ముక్కలు కట్ చేసుకుంటాం. సో పైన ఒక బ్యూటిఫుల్ యాపిల్ లేయర్ వస్తుంది, లోపల వైట్ కలర్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో దిస్ ఇస్ డన్. యాపిల్ తర్వాత దాని బ్రదర్ గ్రీన్ యాపిల్ కూడా రెడీ అయిపోయింది. గ్రీన్ యాపిల్కి కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మామూలు యాపిల్ కంటే. ఆ టేస్ట్ని కూడా మనం ఈ వాటర్మెలన్ కేక్లో యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ దీన్ని కూడా అలాగే ఒక లేయర్ కట్ చేసుకుని ఇలా సేమ్ ఇది ఎలా కట్ చేశారు ఒక క్యూబ్ లాగా దీన్ని కూడా అంతే కట్ చేసుకున్నాం. సో దీని తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్న ప్లమ్ని. ప్లమ్కి కూడా పులుపు ఉంటుంది. ఇది మామూలుగా దీన్ని ఆల్బొకారా అంటారా? ఆల్బొకారా అని కూడా అంటారు. అది కూడా ఈ మొత్తం కేక్కి ఇన్ఫాక్ట్ వేసుకునే ప్రతి ఒక్క ఫ్రూట్ టేస్ట్, ఈ వేసుకునే ఈ కమలా పండు దీని ఆ కొంచెం పులుపు ఉంటుంది, మీ ఫేవరెట్ కమలా పండు పులుపు ఉంటుంది, తర్వాత యాపిల్ తీపి ఉంటుంది, ఈ గ్రీన్ యాపిల్ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో మన ఇద్దరం ఒక పీస్ తిందాం. గ్రీన్ యాపిల్ టేస్ట్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేసుకుని చేసాము. నెక్స్ట్ మన ఈ ఆల్బొకారాని ఇప్పుడు కొంచెం కట్ చేసుకుందాం. మా ఎక్స్పర్ట్ ఆల్రెడీ కట్ చేసి వస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్రూట్ ఒకటే ఉంది, అది నా ఫేవరెట్ కీవీ. సో కీవీ చూడ్డానికి ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది. సో దీన్ని కూడా నీట్గా తొక్క తీసేసుకున్నాను. మనం ఇందాక నుంచి చూపిస్తున్నాం కదా టెక్నిక్, సేమ్ టెక్నిక్తో తొక్క తీసేసుకున్నా. పర్ఫెక్ట్. స్టెప్ 1 తొక్క తీసిన తర్వాత స్టెప్ 2, తర్వాత కోసిన తర్వాత ఇలా ఉంటుంది స్టెప్ 3. ఈ 3 పీసెస్ 3 లెవెల్స్ చూపించేసా కదా, దీన్ని ఇప్పుడు నేను స్లైస్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మనందరం కలిసి రకరకాల ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం. మేము మాకేం దొరికితే ఆ ఫ్రూట్స్ అని చాలా కలర్ఫుల్గా ఉండే డిఫరెంట్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం. దీనికి ఇంకా రిచ్నెస్ యాడ్ చేయడానికి నేను ఇక్కడ ఆల్మండ్ ఫ్లేక్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్మండ్ ఫ్లేక్స్ అంటే ఏం కాదు చెప్పండి? బాదం పప్పు. ఎగ్జాక్ట్లీ బాదం పప్పు. అది ఇలా సన్న సన్నగా ఇలా ఫ్లేక్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది పెద్ద పప్పు దొరకకుండా, రైట్గా పెద్ద పప్పు క్రంచ్ ఉండకుండా లైట్గా ఆ ఆల్మండ్ టేస్ట్ వస్తుంది అనమాట, ఆ బాదం టేస్ట్ వస్తుంది. మీకు తెలుసా ఈ బాదం టేస్ట్ ఇంకా బాగా రావాలంటే దీన్ని లైట్గా ప్యాన్ మీద అలా రోస్ట్ చేసుకుంటారంట. రోస్ట్ అంటే ఏం లేదు, లైట్గా కరెక్ట్గా నూనె లేకుండా వేయించడం అనమాట. వేయించుకుంటే ఈ బాదం పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ అది చేసి మన కోసం రెడీ చేసి పెట్టి, సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇప్పుడు వచ్చి అసెంబుల్ చేయడమే. అసెంబుల్ ఇస్ ద మోస్ట్ ఫన్ ప్రాసెస్. మేము ఎదురం కలిసి ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం. సో లెట్స్ క్విక్లీ స్టార్టెడ్ విత్ దట్. ఫస్ట్ ఏం పెడదాం? ఓకే, మీ ఫేవరెట్ కమలా పండు. దీని ఇలా చుట్టూ సర్కిల్ లాగా పెడదాం, కొంచెం దూరం దూరం, బట్ అంత ఫ్రూట్ వచ్చేటట్టు. యాపిల్ పెడదామా? మీరు యాపిల్ పెట్టండి, నేను స్ట్రాబెరీ పెడతా. ఓకే, సో తొందరగా మన ఈ కేక్ తయారు చేసి మన వాళ్ళకి చూపించేసి మన వాళ్ళతో తినిపించేసి డన్. మీ ఇష్టం ఎక్కడంటే అక్కడ పెట్టండి. మనం ఇక్కడ దీని మీద చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం. కొంచెం స్ట్రాబెరీ ముక్కలు, కొంచెం గ్రీన్ యాపిల్ ముక్కలు, కొంచెం కమలాపండు, మీ ఫేవరెట్ ఉన్న కమలాపండు ముక్కలు, ద్రాక్ష ముక్కలు, ఇవన్నీ వేసుకున్నాం కదా. దీని తర్వాత అన్నిటి మీద బాదాన్ని సన్న సన్నగా పొడి పొడి ముక్కలుగా కట్ చేసుకున్నాం. సన్న చిప్స్ లాగా ఉంటాయి కదా, అంత కట్ చేసుకున్నాం. అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మనం ముందు దీని మీద వేసుకున్న ఈ పైపింగ్ బ్యాగ్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ క్రీమ్ ఏదైతుందో దీని మీద మళ్ళీ నేను డెకరేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ నేను పెడతాను. సో ఇదంతా వేస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? మీరు ఏదైనా చేసిన దానిలో గుర్తు ఏదైనా వస్తుందా కదా? మీరు మురుక్కులు అవన్నీ చేస్తుంటారు కదా, కారపూస. ఎగ్జాక్ట్లీ అది ఎలా చేస్తారో ఇక్కడ కూడా అదే సేమ్ పద్ధతే. జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడమే, ఇలా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న ఇలా మీరు ఎలా వేస్తారు జంతికలు, అలా ఇలా వేసేస్తే ఎలా వచ్చిందో సేమ్ అదే మెథడే. ఒక చిన్న బ్యాగ్లు పెట్టుకుని దానిలో క్రీమ్ నింపుకుని అదే మెథడ్ని ఫాలో అవుతూ అలా వేసేసుకోవడమే. అందమైన కేక్ అయిపోయింది. ఫస్ట్ మనం తిందామా? వాళ్ళకి చెప్తా, వీళ్ళకి చూపితే అసలు ఏంటి ఏం చెప్దాం? అవునా? యా, లెట్స్ టేస్ట్ ఫస్ట్. కమ్ ఆన్, cheers. ఆహా, ఇది తిన్నప్పుడు మేము మనసులో అనుకుంటున్నాం, గట్టిగా అనేస్తున్నాం, వావ్ ఏమి రుచి. సో ఇప్పటి వరకు మనం ఒక బ్యూటిఫుల్ వాటర్మెలన్ కేక్ తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చేశారు. ఎలా ఉంది? కూల్గా ఉంది, చల్లగా ఉంది, కొంచెం క్రీమీగా ఉంది, కానీ హెల్దీగా కూడా ఉంది. అందులో ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. నేను మొత్తం ఒక ఫ్రూట్ తోటి తయారు చేసుకుని ఒక బ్యూటిఫుల్ వాటర్మెలన్ కేక్ అయిపోయింది. నెక్స్ట్ డిష్ ఒక బ్యూటిఫుల్ యాపిల్ సలాడ్ అనమాట.
దీనికోసం ఇంకా స్పెషల్ పీపుల్ని పిలవాలి కదా ఇక్కడ. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో చెప్పేస్తాను మీకు. నాగలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ హియర్. మనం కలిసి ఒక బ్యూటిఫుల్ సలాడ్ తయారు చేసుకుందాం. నాగలక్ష్మి గారు ఈ బ్యూటిఫుల్ ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఆర్గనైజర్ అన్నమాట. మనం ఇక్కడ ఇది ఎలా నడుస్తుంది, ఒక్కొక్కరితోటి ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీళ్ళు మామూలు వాళ్ళకంటే వీళ్ళని ఇంకా స్పెషల్గా ఎలా తీసుకుంటారు, ఎక్స్ట్రా లవ్ అండ్ కేర్, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. కానీ ఉట్టిగా అడిగి తెలుసుకోవడమే కాదు, అడిగి తెలుసుకుంటూ మధ్య మధ్యలో ఒక ఈ బ్యూటిఫుల్ సాలెడ్. ఈ సాలెడ్ పేరు ఏంటో తెలుసా? వాల్డ్రాఫ్ సాలెడ్. యాపిల్స్ తో తయారు చేసుకునే ఒక బ్యూటిఫుల్ సాలెడ్ అన్నమాట. ఈ యాపిల్స్ తో మనం తొందరగా తయారు చేసేసుకుందాం. ఇన్ఫాక్ట్ నేను కాదు, ఇది మీరే తయారు చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మన హోమ్లో ఎవరైనా అడిగినా కూడా మీరే చేస్తారు. అరే వాల్డ్రాఫ్ సాలెడా, నేనే తయారు చేసేస్తా అని అనేస్తారు. 2 different types ఆఫ్ యాపిల్స్ తో నేను ఈ సాలెడ్ చేసుకుంటున్నాను. కానీ మనం ఇందాక అనుకున్నట్టు ప్రతి ఒక్క స్టెప్ కి మనం నాగలక్ష్మి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు ఈ సాయి సురక్ష హోమ్ స్టార్ట్ అయింది? 2012 ఆగస్ట్ 1 స్టార్ట్ అయింది. అసలు ఎలా ఇది స్టార్ట్ చేయాలనిపించింది? అసలు దీని స్టోరీ చెప్పండి నాకు. అసలు మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఇది. ఇద్దరం ఇక్కడే ఉంటాము, అందరినీ ఇద్దరం కలిసి చూసుకుంటాం. స్టార్ట్ చేసిన అసలు బిజినెస్ పరంగానే స్టార్ట్ చేసాము. ఓ ఓకే, ఊర్లో అంతా లాస్ అయిపోయి వచ్చి స్టార్ట్ చేసాము. తర్వాత బిజినెస్ అంతా పోయి ఇప్పుడంతా సేవలోకి అయిపోయింది. సో పేరుకి ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ సపరేట్ గా చూసుకుంటున్నా అనుకున్నా, మీరు ఫ్యామిలీ లాగే చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీ లానే ఉంటుంది మొత్తం. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ఫ్యామిలీకి ఒక యమ్మీ బ్యూటిఫుల్ సాలెడ్ కూడా చేసి చూపించాలి. దానికి మీరే హెల్ప్ చేస్తున్నారు. దీని యాపిల్ని చంక్స్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో దీన్ని కొంచెం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా మీరే కట్ చేయండి. నెక్స్ట్ ఓకే, గ్రీన్ యాపిల్స్ యూజ్ చేస్తున్నాను, మామూలు రెడ్ యాపిల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 యాపిల్స్కి 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆ 2 టేస్ట్ కలిపి ఒక బ్యూటిఫుల్ సాలెడ్ తయారవుతుంది. సో నెక్స్ట్ నాగలక్ష్మి గారు ఒక బ్యూటిఫుల్ రెడ్ యాపిల్ని కూడా కట్ చేస్తున్నారు. దీన్ని కూడా చంక్స్ లాగా కట్ చేస్తున్నారు మీరు. సో ఇది అయిపోయింది. సాలెడ్ తయారు చేసుకునే ప్రాసెస్లో దీన్ని మనం కలుపుకుంటాం అనమాట. మరీ చిన్నగా కట్ చేసుకుంటే పేస్ట్ లా ఫామ్ అయిపోతుంది. సో మనకు పేస్ట్ వద్దు కదా, అందుకని మనకు సాలెడ్ కావాలి కాబట్టి దాన్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఉట్టి యాపిల్ ఇది కూడా కట్ చేసాను. దాంట్లో ఇంకా కొంచెం ఆ క్రంచ్ కూడా యాడ్ అవుతే బాగుంటుంది కదా. ఆ క్రంచ్ కోసం నేను ఇక్కడ సెలరీ స్టిక్స్ ని యూజ్ చేస్తున్నాను. ఇవి సెలరీ స్టిక్స్. ఇవి ఎప్పుడైనా చూసారా? వినలేదు కూడా. ఇప్పుడు మనకి కొత్తిమీర కాడల్లో, కొత్తిమీర అంటే అంత బ్యూటిఫుల్ సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. కొత్తిమీర కాడల్లో కూడా బోల్డ్ అంత సెంట్ ఉంటుంది. కొత్తిమీర కాడలతో మీరు పచ్చడి చేసుకుంటారా? ఇంకేమేం చేసుకుంటారు? కొత్తిమీర కాడలను ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అన్ని కూరల్లో యూజ్ చేసుకుంటాం కదా. ఇలా ఆ కొత్తిమీర కాడల్లో బోల్డ్ అంత ఫ్లేవర్ అండ్ సెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా సెలరీ స్టిక్స్. ఇది కొంచెం మన దేశం కాదు, బయట దేశం వాళ్ళ కొత్తిమీర కాడలు అనమాట. ఈ ఆకుల్ని వాడరు వాళ్ళు, ఈ కాడ ఏదైతుందో ఈ స్టెమ్ ని యూజ్ చేస్తారనమాట. మనం కూడా ఇది యూజ్ చేసి దీంట్లో ఫ్లేవర్ ని యాడ్ చేద్దాం. కొంచెం మరీ పెద్దగా కాకుండా, ఎక్కువ అదే టేస్ట్ డామినేట్ చేయకుండా ఫైన్ గా కొంచెం స్లైస్ చేసుకుంటాం అనమాట. స్లైస్ అంటే ఏం లేదు, చిన్న బుజ్జి ముక్కలు కట్ చేసుకుంటాం. సో మేము ఇప్పుడు ఈ యాపిల్ ని కట్ చేసుకున్నాం, జస్ట్ సైడ్ తీసేసుకున్నాం అనమాట. నీట్ గా లేయర్ చేసేసుకున్నాం. ఈ మధ్యలో పార్ట్ రాకుండా దీన్నే ఇలా బుజ్జిగా, ఇన్ఫాక్ట్ కొంచెం పెద్దగా క్యూబ్స్ కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాం. దీని తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకున్నాం సెలరీ స్టిక్స్ ని. ఒకవేళ మీకు సెలరీ స్టిక్స్ దొరకకపోతే ఈ వాల్డ్రాఫ్ సాలెడ్ ఏదో బాగుంది చెయ్యాలి అని అనిపించినప్పుడు, అది లేకపోతే ఏం యాడ్ చేసుకోవచ్చు? పర్ఫెక్ట్. సో నేను ఇక్కడ జనరల్ గా కొత్తిమీర ఆకులు యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఆకులు యూజ్ చేయట్లేదు. ఆకులు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ వేసేసేయండి. ఫస్ట్ యాపిల్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో బుజ్జి సెలరీ పీసెస్ ని కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా. అప్పుడే ఇక్కడ వరకు అయితే సాలెడ్ డ్రైగా ఉంది, కొంచెం ఆ క్రీమీనెస్ ఉంటే బాగుంటుంది కదా. దానికోసం నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సార్ క్రీమ్ని. సార్ క్రీమ్ అంటే ఏంటో తెలుసా? ఇవాళ రేపు అందరికీ ఇవన్నీ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కానీ ఈ సార్ క్రీమ్ అనేది మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, మనకి క్రీమ్ ప్యాకెట్లు దొరుకుతాయా? మనం ఏదైనా కోఫ్తాలు కర్రీలు అవన్నీ తయారు చేసుకుంటాం కదా, దాంట్లో క్రీమ్ యాడ్ చేసుకుంటాం కదా క్రీమీ టేస్ట్ కోసం. ఆ క్రీమ్నే కొంచెం ఆ థిక్ పార్ట్ అవుతుందో అది కొంచెం ఐస్ బాత్ అంటారు. ఒక ఐస్ దాని మీద పెట్టుకుని, ఒక బౌల్ని పెట్టుకుని దాన్ని బాగా విప్ చేసుకుంటారు అనమాట. బాగా బీట్ చేస్తారు. బీట్ చేస్తే ఇలా క్రీమ్ లాగా తయారవుతుంది. దాంట్లో ఆ సార్ అంటే పులుపు. సో మనకి పులుపు దేని నుంచి వస్తుంది? ఫస్ట్ నిమ్మకాయ, లెమన్. ఎస్, నెక్స్ట్ ఆ సార్నెస్ వచ్చేది లెమన్ నుంచి. సో నేను ఈ బీట్ చేసుకున్న క్రీమ్ని ఆ సార్నెస్ కోసం కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. దట్ ఈస్ ఆల్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇది మీరు ఇందులో యాడ్ చేసేసేయండి. ఓకే, వేసేసేయండి మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ మనం ఇందులో యాడ్ చేసుకున్నాం కొంచెం సార్ క్రీమ్ని.
సార్ క్రీమ్ తర్వాత నేను ఇలా యాడ్ చేసుకున్నాను మేయోనీస్ని. మనం పిజ్జాలు బర్గర్లు తింటుంటాం కదా, కొంచెం వైట్ క్రీమ్ వైట్ సాస్ యాడ్ చేసుకుంటారో అది ఈ మయోనీస్ అనమాట. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చాలా ఈజీగా. ఒకవేళ ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనుకుంటున్నారు, సూపర్ మార్కెట్ దగ్గర ఏదో క్లోజ్ అయిపోయింది, మీరు ఎగ్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక ఎగ్కి 120 ml ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ ఇంకా ఎగ్ రెండు కలిసిపోయేంత వరకు ఒక క్రీమ్లా తయారవుతుంది. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, దాంట్లో మస్టర్డ్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని, మస్టర్డ్ పేస్ట్ అంటే ఆవాల పేస్ట్, ఇవన్నీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడం ఒక బ్యూటిఫుల్ టేస్ట్ ఉన్న యమ్మీ ఈ మేయోనీస్ తయారైపోతుంది. ఇది ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాపిల్స్ మీద ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇవన్నీ చూడండి, తినడానికి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంది కదా. దీనికి ఇంకా క్రంచ్ యాడ్ చేయడానికి ఏం యాడ్ చేద్దామంటే తను చెప్తా. ఏంటది? నట్స్ ఉన్నాయి. ఏం నట్ అనుకుంటున్నారు? చాప్ చేసి తీసుకొచ్చాను కాబట్టి మేడంని బాగా ట్విస్ట్ చేసి అడుగుతున్నాం. ఏంటది? ఎస్, నాకు తెలియదు, తనే చెప్పారు. ఇది నెక్స్ట్ అక్రూట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఆ అక్రూట్ తోటి కొంచెం క్రంచ్ వస్తుంది అనమాట. సో కొంచెం అక్రూట్ యాడ్ చేయండి ఇందులో, మీ ఇష్టం. ఇలా స్టైలిష్గా వేసేసుకోండి, ఎంత కావాలంటే అంత. మన వాళ్ళే కదా టేస్ట్ చేసేది. తర్వాత ఫైనల్గా ఏ వంట చేసినా ఏ ఉండాలి కంపల్సరీ అందులో? కరెక్ట్. ఏ వంట చేసినా అందులో సాల్ట్ ఉండాలి. కొంచెం ఆ టేస్ట్ కోసం నేను పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది సాలెడ్ కాబట్టి దీంట్లో కారం మసాలాలు ఏమి అవసరం లేదు కాబట్టి కొంచెం క్రీమీగా యమ్మీగా ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ ఈ చేతులతో ఇందులో కొంచెం ఉప్పు వేయండి, నేను ఇందులో కొంచెం పెప్పర్ వేస్తాను. సో అయిపోయిందా? సో అన్నీ కలిసిపోయాయి. ఆహా, సెంట్ బాగుందా చెప్పండి మీరే, బాగుందా? సో మనం దీన్ని సర్వ్ చేసేద్దామా? ఫస్ట్ మనం టేస్ట్ చేసేద్దామా? పర్ఫెక్ట్. మనం టేస్ట్ చేసి వాళ్ళకి చూపిద్దాం. యాపిల్ తీసుకున్నారు, చాలా బాగుంది కదా. సో జనరల్ గా మన వాళ్ళని విజిట్ చేయడానికి బయట వాళ్ళు వస్తుంటారు, ఫ్రూట్స్ తీసుకొస్తుంటారు కదా. ఇలా మామూలు ఫ్రూట్స్ గా కాకుండా ఇలా డిఫరెంట్ చేసి నెక్స్ట్ టైం వాళ్ళకి తినిపించండి. రమేష్, వీక్ మొత్తం మనం టర్కిష్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఆటోమన్ ఎంపైర్ అనేది అటు వెస్ట్ కి ఇటు ఈస్ట్ కి మధ్యలో ఉంది. అందుకని టర్కిష్ ఫుడ్ కి అటు వెస్ట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇటు పక్కన మన ఈస్ట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది.